ఒకప్పుడు హిందీ సినిమాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆడుతూ ఎక్కువ వసూళ్లను సాధించేవి. బాలీవుడ్కు ఉన్న క్రేజ్ మిగతా వాటికి కనిపించకపోయేది. కానీ ఇప్పుడు కథంతా మారిపోయింది. అన్ని భాషల సినిమాలు అదరగొడుతున్నాయి. దేశమంతా విపరీతమైన వసూలు సాధిస్తున్నాయి. ఒక్క దేశం ఏంటి, ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది. అయితే సౌత్లో విడుదలైన చాలా సినిమాలు నార్త్లో భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ క్రియేట్ చేశాయి. అలా బాక్సాఫీస్ షేక్ చేసిన టాప్ 10 సినిమాల జాబితాలు వివరాలు చూద్దాం. అండ్ హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే సౌత్లో వచ్చి నార్త్లో నెట్ వసూలు భారీగా రాబట్టిన సినిమాల లిస్టులో టాప్ 1లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి 2 నిలిచింది. అండ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా హిందీలో 511 కోట్ల నెట్ వసూలు రాబట్టి మొదటి స్థానాన్ని సాధించుకుంది. అండ్ రెండవ స్థానంలో యష్ హీరోగా వచ్చిన KGF 2 సినిమా నిలిచింది. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా నార్త్లో 435 కోట్ల నెట్ వసూలును రాబట్టుకుని రెండవ స్థానంలో. ఇక టాప్ 3లో RRR నిలిచింది. SS రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ NTR హీరోలుగా వచ్చిన ఈ సినిమా హిందీలో 277 కోట్ల నెట్ వసూలును రాబట్టుకుని మూడవ స్థానంలో నిలిచింది. ఇక అక్షయ్ కుమార్, రజనీకాంత్లు ప్రధాన పాత్రలో వచ్చి సెన్సేషనల్ క్రియేట్ చేసిన 2.0 సినిమా 4వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా 190 కోట్ల నెట్ వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసి టాప్ 4 స్థానాన్ని దక్కించుకుంది. ఇక టాప్ 5లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిందీలో 154 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుని 5వ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తరువాత స్థానంలో అంటే టాప్ 6లో సాహో నిలిచింది. ఈ సినిమాలో కూడా హీరో ప్రభాస్గా చేయగా సుజిత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నార్త్లో 150 కోట్ల నెట్ వసూలును రాబట్టుకొని 6వ స్థానాన్ని పరిమితం అయింది. ఇక ఆ తర్వాత స్థానంలో బాహుబలి నిలిచింది. రాజమౌళి దర్శకత్వం వచ్చిన ఈ సినిమా హిందీలో 119 కోట్ల రాబట్టుకుని 7వ స్థానాన్ని దక్క. టాప్ 8లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వచ్చిన పుష్ప సినిమా నిలిచింది. హిందీలో 109 కోట్ల నెట్ వసూలును రాబట్టుకుని 8వ స్థానాన్ని అందుకుంది. టాప్ 9లో కాంతారా నిలిచింది. స్వయంగా తానే దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో కనిపించిన రిషబ్ శెట్టి 85 కోట్ల నెట్ వసూలును సాధించి 9వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే తాజాగా టాప్ 10లోకి తేజ సజ్జా హీరోగా చేసిన హనుమాన్ సినిమా నిలిచింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా హిందీలో 50 కోట్ల నెట్ వసూలును రాబట్టుకుని 10వ స్థానాన్ని అందుకుంది. ఇది ఇవాల్టి వీడియో. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫిల్మ్ అప్డేట్స్ అయితే నేను డైలీ అప్లోడ్, సో షార్ట్స్ రూపంలో ఆర్ మనకి ఫుల్ లెంత్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకు చూడండి, ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో క్లారిటీగా చూసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.